Hi friends, today we are going to discuss about addition and subtraction of fractions. ఈ వీడియోలోన భిన్నాల యొక్క మొత్తము కానీ భిన్నాల యొక్క భేదము కానీ ఏ విధంగా కనుక్కోవాలో కనుక్కుందాం. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కొరకి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కొరకి సౌలభ్యంగా ఉంటుంది. వాళ్ళకి మెటీరియల్ రాసుకోవడానికి కూడా నోట్బుక్లో ఎంటర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ మెటీరియల్ ప్రిపేర్ చేసి టైప్ చేసి సొంతంగా కంపోజ్ చేసి మీకు వీడియో రూపంలో ఇస్తున్నాను. ఓకే, లుక్ ఎట్ చిల్డ్రన్. హియర్ వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. అరేంజ్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అండ్ ఆల్సో ఫైండ్ దేర్ సమ్. ప్రశ్నలో ఏమి ఇవ్వబడింది నాన్న? క్రింది భిన్నములను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో రాసి వాటి మొత్తం కూడా కనుగొనుము అన్నాడు. లుక్ ఇట్ హియర్ నాన్న. హియర్ సో 3/24, 5/30 అండ్ 7/18 ఆర్ ద గివెన్ ఫ్రాక్షన్స్. ఈ మూడు ఇవ్వబడిన భిన్నాలమ్మ. ఈ భిన్నాలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయాలి. ఆరోహణ క్రమంలోను మరియు అవరోహణ క్రమంలో రాసి వాటి మొత్తాన్ని కనుక్కోవాలి. సో టు అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఆర్ while in addition of fractions, first of all we had to verify that the given denominators are equal or not. ఆరోహణ అవరోహణ లేదా వాటి మొత్తం కనుక్కునే సందర్భంలో హారాలు సమానంగా ఉన్నాయా లేదా మనం సరిచూసుకోవాలి. సో వైల్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు కన్వర్ట్ ద గివెన్ ఫ్రాక్షన్స్ యాజ్ ఏ లైక్ ఫ్రాక్షన్స్. కూడేటప్పుడు కానీ తీసివేసేటప్పుడు కానీ పోల్చేటప్పుడు కానీ కంపల్సరీ హారాలన్నీ కూడా సమానంగా ఉండాలి. అవి సజాతి భిన్నాలై ఉండాలి. ఇవ్వబడిన భిన్నాల్లో హారాలు ఏవి కూడా సమానం లేవు నాన్న. హియర్ ఆల్ ద డినామినేటర్స్ ఆర్ నాట్ ఈక్వల్. దట్స్ వై ఫస్ట్ టు కన్వర్ట్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్, భిన్నాల హారాలు సమానం చేయాలి. So here we are selecting the process of to equalize the denominators. Here we are selected the process of LCM. హారాలు సమానం చేయాలంటే భిన్నాల యొక్క కసాగు అనే ధర్మం. కాసాగు కాదు నాన్న, కసాగు కనిష్ట సామాన్య గుణిజం. కసాగు అంటాము, మామూలుగా కాసాగు అని చదువుతారు. సో ఇక్కడ we need to find LCM, least common multiple of 24, 30 and 18. Look at here నాన్న. మనం స్కూళ్ళల్లో గమనించినట్లయితే పొట్టి భాగాహార పద్ధతి లేదా గుణిజ పద్ధతిలో మనం ఈ కాసాగులు కనుక్కుంటాం. కనిష్ట సామాన్య గుణిజము అని గుణిజాలు రాసుకుంటూ వెళ్తాం. పెద్ద సంఖ్యలు ఇవ్వబడినప్పుడు గుణిజాలను రాయటం కష్టమవుతుంది. ఇఫ్ ద గివెన్ నెంబర్స్ ఆర్ బిగ్గెస్ట్ నెంబర్స్, సో we can't express the multiples of the given numbers whenever the given numbers are biggest numbers. ఇవ్వబడినటువంటి భిన్నాలు ఇవ్వబడిన భిన్నాల్లో హారాలు పెద్ద సంఖ్యలు అయినప్పుడు వాటి గుణిజాలు కనుక్కోవడం అనేది కష్టమవుతుంది. కాబట్టి గుణిజాల పద్ధతి మనం వాడము ఇక్కడ. సో హియర్ పొట్టి భాగాహార పద్ధతిలో డివిజన్ మెథడ్లో చేస్తున్నాం. డివిజన్ మెథడ్లో నార్మల్గా అందరు టీచర్లు చెప్పేటువంటిదేనా. ఈరోజు నేను మీకు ఒక సులభ పద్ధతిని చూపిస్తున్నాను. ఈ కారణాంక పద్ధతి అనే ప్రధాన కారణాంక పద్ధతి. వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ నెంబర్స్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. మీ బుక్లో ఉన్నటువంటి మన పాఠ్యపుస్తకంలో ప్రసారం చేసినటువంటి ఆ పద్ధతికి భిన్నంగా నేను ఒక సులభ పద్ధతిలో బోధిస్తున్నాను. లిజన్. సో ఇక్కడ నాన్న 24, here is the first number 24 and the second denominator is 30 and the third denominator is 18. మొదటి హారం 24, రెండవ హారం 30, మూడవ హారం 18. while resolving into product of primes, ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాను. expressing each and every denominator as the product of prime factors, ఇవ్వబడినటువంటి ప్రతి హారాన్ని కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడగొడుతున్నాను. చూడండి అన్న, 24ని ఏమని రాయొచ్చు నాన్న? 2 12లో 24, 2 12s are 24. Again 12 is written as product of 2 and 6, 2 6 are 12, 2 6లో 12. 6 is written as 2 3 6, 2 3లో 6. Here look at here, 24 is written as 2 into 2 into 2 into 3, 2 into 2 into 2 into 3. 24ని ఇన్ని సంఖ్యల లబ్ధంగా రాసాం. నెక్స్ట్ నాన్న, వాట్ ఈస్ ద సెకండ్ డినామినేటర్ హియర్? 30 ఈజ్ ద సెకండ్ డినామినేటర్. 30 అనేది రెండవ హారము.
సో హియర్ ఆల్సో దిస్ నెంబర్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెసింగ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాను. 3 10లో 30, 3 10 జా, అగైన్ 2 5 is 10, 2 5లో 10. హియర్ 5 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, సో హియర్ ఆల్సో 3 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ప్రధాన కారణాంకాలు వచ్చేంతవరకు చేస్తున్నాను. 18, వాట్ అబౌట్ ద థర్డ్ డినామినేటర్, 3వ హారం 18, సో 2 9s 18, 2 9లో 18. 9 ఈజ్ రిటర్న్ యాజ్ 3 3s 9, 9ని ముళ్ళ 9 అని రాసాం. 3 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. లుక్ ఎట్ హియర్, all these are the prime factors. 2 and 3 are the prime factors of 24. 24లో 2 3లు ప్రధాన కారణాంకాలు. In 30, 3 2 3 and 5, 2 3 and 5 are the prime factors of 30. And here in this 18, 2 and 3 are the prime factors of 18. 24లో 2 3లు ప్రధాన కారణాంకాలు, 30 యొక్క ప్రధాన కారణాంకాలు 2 3 మరియు 5, 2 3 మరియు 5. 18 యొక్క ప్రధాన కారణాంకాలు 2, 3. ఇవ్వబడినటువంటి ఈ మొత్తంలోకి వెళ్ళి 24 కానీ 30 కానీ 18 కానీ వాట్ ఎవర్ ద నెంబర్ ఇట్ మే బి, అమాంగ్ ద గివెన్ 3 నెంబర్స్ వీఆర్ సెలెక్టింగ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్, ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇందులో ఉన్నటువంటి అన్ని ప్రధాన కారణాంకాలను తీసుకుంటున్నాను. ఇక్కడ ఏముంది నాన్న, 2 అనే ప్రధాన కారణాంకం ఉంది. అన్ని ప్రధాన కారణాంకాలు, సెలెక్టింగ్ ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అమాంగ్ ద అబోవ్ 3 నెంబర్స్, అమాంగ్ ద అబోవ్ 3 నెంబర్స్. అన్ని ప్రధాన కారణాంకాలు తీసుకున్నాను. 2 అనే ప్రధాన కారణాంకం ఉంది, 2 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, అండ్ నెక్స్ట్ 3 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్, అండ్ నెక్స్ట్ 5 ఈజ్ ఆల్సో అనదర్ prime factor, 2 3 5. Here out of these prime factors, what about here 2 and 3 and 5? 2 3 5 are the prime factors among the given 3 numbers. ఇవ్వబడినటువంటి 3 సంఖ్యల్లోకెళ్ళి ఈ 3 కూడా కారణాంకాలైనాయి. లుక్ ఎట్ హియర్ నాన్న, ఫస్ట్ 24 ఇక్కడ ఒకసారి జాగ్రత్త వినండి, ఈజీ మెథడ్. ఇందులో ఏమున్నాయి నాన్న, 2 అనే ప్రధాన కారణాంకం ఉంది, 3 అనే ప్రధాన కారణాంకం ఉంది, 5 అనే ప్రధాన కారణాంకం ఉంది. 2 3 5లను ఉమ్మడిగా తీసుకుంటున్నాను, ఉమ్మడి కారణాంకాలు అనుకుంటున్నాను. ఇందులో 5 లేదు నాన్న, ఇందులో 5 లేదు, లేకున్నాను కూడా ఇందులో 5 లేదు. ఇందులో 5 అనే ప్రధాన కారణాంకం లేదు, ఇందులో 5 అనే ప్రధాన కారణాంకం లేదు, లేకున్నా కూడా. Here 5 is not a prime factor of 18. 5 is not a prime factor of 18. Even though we are taking 2, 3, 5 are the common primes. Here look at here. 24 is written as 24 and 30 and 18. ఈ 3 సంఖ్యలు ఇవ్వబడ్డాయినా, we need to find LCM of the given numbers. వీటి యొక్క ఏం కనుక్కోవాలన్నా, కాసాగు కనుక్కుంటున్నాం. LCM కాసాగు కనుక్కుంటున్నాం. ఇక్కడ చూడన్నా, కాసాగు కనుక్కునే సందర్భంలో 24ని 2 ఇంటూ ప్రతి సంఖ్యను కూడా ఈ 3 అంకెల లబ్ధంగా రాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ డినామినేటర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 and 3 and 5. ప్రతి సంఖ్యని 2 ఇంటూ 3 ఇంటూ 5, 2 ఇంటూ 3 ఇంటూ 5. 30ని కూడా 2 ఇంటూ 3 ఇంటూ 5. 18 ఈజ్ ఆల్సో రిటర్న్ యాజ్ 2 ఇంటూ 3 ఇంటూ 5. ఎల్సిఎం ఈజ్ ఆల్సో రిటర్న్ యాజ్ 2 ఇంటూ 3 ఇంటూ 5. ప్రతి సంఖ్యలో 24లో 2 ఇంటూ 3 ఇంటూ 5 అని రాసాం, 30ని 2 ఇంటూ 3 ఇంటూ 5 అని రాసాం, 18ని 2 ఇంటూ 3 ఇంటూ 5 అని రాసాం. ఎల్సిఎం కాసాగులో కూడా 2 ఇంటూ 3 ఇంటూ 5, సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేకెన్. సో వైల్ ఎక్స్ప్రెసింగ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్, ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసేటప్పుడు 24లో చూడండి నాన్న, హియర్ 24 2 is multiplied 3 times. Here 2 is multiplied 3 times. 2ని ఎన్నిసార్లు గుణించాము? 3 సార్లు. Here 2 is multiplied 3 times. Power, exponential form. This product is converted as exponential form. ఘాత రూపంలోనికి మారుస్తున్నాను నాన్న. ఏం లేదు నాన్న, 2 into 2 into 2. 2 is multiplied 3 times. That's why 2 to the power of 3 అంటాం. Here 3 is multiplied single time. 3ను ఒక్కసారి గుణిస్తున్నాం కాబట్టి 3 to the power of 1. Here no more 5s are there. ఇందులో ఏమి కూడా 5 అనే సంఖ్య లేదు నాన్న. 5 is multiplied 0 times. 5 here I కాదు నాన్న, ఇది 5 is multiplied as 0 times. పీడిఎఫ్లో కన్వర్ట్ చేశాను, మారట్లేదు నాన్న. 5 is multiplied 0 times. Look at here నాన్న. నెక్స్ట్ 30. వాట్ అబౌట్ 30? 30 is also written as 2 into 3 into 5. 30ని కూడా 2 into 3 into 5 రాశాను.
ఇన్ 30 2 ఈజ్ మల్టిప్లైడ్ సింగిల్ టైం, 2ను ఒకసారి గుణించాము. 3 ఈజ్ ఆల్సో మల్టిప్లైడ్ సింగిల్ టైం అండ్ 5 ఈజ్ ఆల్సో మల్టిప్లైడ్ యాజ్ 1 టైం. వాట్ అబౌట్ 18 నానా? 18 ఏమని రాశాను నానా? 2 ఈజ్ మల్టిప్లైడ్ సింగిల్ టైం, 2 ఒకసారి గుణించబడింది. 3 ఈజ్ మల్టిప్లైడ్ 2 టైమ్స్, 3 2 సార్లు గుణించబడింది. అండ్ నో మోర్ 5s, ఇందులో 5 లేదు నానా. సో 5 ఈజ్ మల్టిప్లైయింగ్ 0 టైమ్స్. లేని సందర్భంలో ఇట్ ఈస్ టేకెన్ యాజ్ 5 ఈజ్ మల్టిప్లైడ్ యాజ్ 0 టైమ్స్. ఆన్సర్ చూడండి నాన్న ఇక్కడ. సో LCM means here also 2 into 3 into 5. LCM is also written as 2 into 3 into 5. ఇందులో చూడండి నాన్న, while finding LCM of the given numbers, what is the definition of LCM? అనేది the definition of LCM. ఇది ఈజీగా ఉంటుంది చూడండి. LCM means product of highest assigned powers of all the common prime factors. Product of highest assigned powers of all the common prime factors. అన్ని ఉమ్మడి ప్రధాన కారణాంకాల గరిష్ఠఘాతాల లబ్ధమే కాసాగు. 10th క్లాస్లో వస్తుంది నాన్న ఈ డెఫినేషన్. అందులో కానీ ఈ పద్ధతిలో కాకుండా కొంచెం కష్టమైనటువంటి పద్ధతిలో చూపించాడు, నేను సులభంగా చేస్తున్నాను. అన్ని ఉమ్మడి ప్రధాన కారణాంకాలు, సెలెక్టింగ్ ఆల్ ద కామన్ ఫ్యాక్టర్స్ 2, 3, 5. హియర్ 2, 3, 5 ఇందులో ఉన్నా లేకున్నా కూడా. సో అమాంగ్ ద గివెన్ ఫ్యాక్టర్స్ హియర్ ఆల్ దీస్ ఆర్ 2 and 3 and 5. So all these are taken as considered into కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. వీటిని ఉమ్మడి కారణాంకాలుగా తీసుకున్నాము. 5 లేదు కదా అని 5 to the power of 0 రాసాం. సెకండ్ దాంట్లో ఏమన్నా, థర్డ్ దాంట్లో 5 is not there, 5 లేదు నాన్న, కానీ 5 to the power of 0. సో హియర్ 2, 3, 5 ఆర్ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఉమ్మడి ప్రధాన కారణాంకాలు అనుకుంటే కాసాగు చేసే సందర్భంలో గరిష్ట ఘాతాన్ని మనం తీసుకోవాలి. ఇందులో చూడండి నాన్న, 2 యొక్క ఘాతాలు ఏమున్నాయి? పవర్స్ ఆఫ్ 2. 2 యొక్క ఘాతాలు ఏమున్నాయి నాన్న? 3 ఉంది, 1 ఉంది. 3, 1, 1. హియర్ పైన ఉన్నటువంటి పవర్స్ అంటారు, ఘాతాలు అంటారు. సో హైయెస్ట్ పవర్ ఈజ్ 3. ఇందులో గరిష్ట ఘాతం ఎంత నాన్న? 3. ఇందులో చూడండి అన్న, అవుట్ ఆఫ్ 3 మూడింటిల్లో ఘాతం ఎంత ఉంది? 1, 1, 2. ఇందులో వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ నాన్న? హియర్ 2 ఈజ్ ద హైయెస్ట్ పవర్. హియర్ హైయెస్ట్ పవర్ ఈజ్ టేకెన్. అమాంగ్ 5s, 5ఇంటిలో 5 అనే ప్రధాన కారణాంకంలో గరిష్ట ఘాతం ఎంత ఉంది నాన్న? 1 ఈజ్ ద హైయెస్ట్ పవర్. హియర్ హైయెస్ట్ అసైన్డ్ పవర్ ఈజ్ టేకెన్. సో వైల్ ఫైండింగ్ LCM కాసాగు కనుక్కునేప్పుడు 2 into 3 into 5 రాసాము. 2 యొక్క గరిష్ట ఘాతాన్ని ఇక్కడ తీసుకున్నాం, 3 యొక్క గరిష్ట ఘాతాన్ని ఇక్కడ తీసుకున్నాం, 5 యొక్క గరిష్ట ఘాతాన్ని తీసుకున్నాం. సో అన్ని ప్రధాన కారణాంకాల గరిష్ట ఘాతాల లబ్ధమే కాసాగు. సో ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ద కామన్ అసైన్. ఇక్కడ చూడండి అన్న, డెఫినేషన్ ఏముంది చూడండి ఒకసారి. ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ అసైన్డ్ పవర్స్ ఆఫ్ ఆల్ ద కామన్ ఫ్యాక్టర్స్. product of highest assigned powers of all the common prime factors. Here it is 2 is multiplied 3 times nana, 2 ను 3 సార్లు గుణించాము, and 3 is multiplied 2 times, and next 5 is multiplied single time. So product of all these we get 360. 5 3 is 15, 15 3 is 45, 45 2 is 90, 90 2 is 180, 180 2 is 360. ఈ అన్నిటి యొక్క లబ్ధం నానా 5 3 15, 15 45, 45 2 90, 92 180, 182 360. Here LCM is equal to 360. LCM of the given denominators, ఇవ్వబడిన హారముల యొక్క కసాగు ఎంత వచ్చింది? కాసాగు అంటాము, కసాగు. వీటి యొక్క కసాగు ఎంత వచ్చింది? 360. LCM of the given denominators equal 360. ఓకే, ఇలా అయినా కాసాగుని కనుక్కోవచ్చు. లేదు అంటే మనం చేసేటువంటి రెగ్యులర్ పద్ధతి ఏంటి నాన్న? 24, 30 and 18 పొట్టి భాగాహార పద్ధతులు ఏ విధంగా, ఇది కూడా చూద్దాం ఒకసారి. సో ఆల్ దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 2. ఇవన్నీ కూడా ఏంటి నాన్న? 2 యొక్క గుణిజాలే. 2 చే నిశేషంగా భావించబడతాయి. ద గివెన్ నెంబర్స్, ఆల్ ద గివెన్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 2. దట్స్ వై ఇట్ ఈస్ రిటన్ యాజ్ 24 ఈజ్ రిటన్ యాజ్ 2 12s are 24, 2 12 24, 2 15s are 30, 2 9s are 18, 2 12 24, 2 15 30, 2 9 18. Here nana, all the given numbers 12, 15 and 9, all these are multiples of 3. ఈ 3 కూడా ఏంటి నాన్న? 3తో భాగించబడతాయి. ఆల్ దీస్ ఆర్ డివిజబుల్ బై 3. ఇవి 3తో భాగించబడతాయి కాబట్టి 3 4 12, 3 5 15, 3 9, 3 4 3 5 3 3. లుక్ ఎట్ హియర్ నాన్న, 4 ఈజ్ ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్లో ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు మనం ఈ పద్ధతిని వదిలేస్తాము.
4 ఈజ్ రిటర్న్ యాజ్ 2 2s are 4. రిలేటివ్లీ ప్రైమ్స్ తెలిస్తేనేమో ఇక్కడికి ఆగిపోతుంది. పరస్పర ప్రధాన కారణాంకాల గురించి తెలియాలి, అది తెలుసో లేదో తెలియదు కాబట్టి 4 ఈజ్ రిటర్న్ యాజ్ 2 2s are 4. 2 2s are 4. 5 ఈజ్ నాట్ డివిజిబుల్. 3 ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్. 2 2లో 4. 5 అనేది 2తో భాగించబడలేదు, 5కి అలాగే తీసుకున్నాము. 3 అనేది కూడా 2తో భాగించబడలేదు, 3 అలాగే తీసుకున్నాం. ఈ 3 కూడా ప్రధాన సంఖ్యలే. ఆల్ దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఆపేసాం నాన్న. లెట్ us stop here. So product of all the given numbers, product of all is 2 into 3 into 2 into 2 into 5 into 3. So the product of all these numbers is equal 360. మామూలుగా అయితే స్కూల్లో ఈ పద్ధతిలో చేస్తానన్నా 360 అని. ఇది LCM of 360. LCM of the given denominator is equal to 360. Now ఇప్పుడు చూడండి నాన్న. So here LCM is 360. So equalizing, to compare the fractions or to add or subtracting the fractions, భిన్నాలని పోల్చేటప్పుడు కానీ కూడటం లేదా తీసివేసేయడం చేసే సందర్భంలో హారాలు సమానం చేసుకోవాలి. వైల్ కన్వర్టింగ్ నౌ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ద గివెన్ ఫ్రాక్షన్స్ యాజ్ ఎ లైక్ ఫ్రాక్షన్స్. ఇవ్వబడిన భిన్నాల్ని సజాతి భిన్నాలుగా మారుస్తున్నాము. ఈక్వలైజింగ్ ద డినామినేటర్స్, హారాలు సమానం చేసేనా 2/24. లుక్ ఎట్ హియర్. 2 ఏ విధంగా చూడాలి. 3/24 ఫస్ట్ ఫ్రాక్షన్, 5/30 సెకండ్ ఫ్రాక్షన్, 7/18 చూడండి అన్న. 3/24 ఇక్కడ చూడండి 3/24, 5/30, 7/18. హియర్ ఆల్ దీస్ ఆర్ ద ఫ్రాక్షన్. 3/24, 5/30 and 7/18 are the given fractions. So here ఈక్వలైజింగ్ ద డినామినేటర్స్, ఆల్ ద డినామినేటర్స్ విచ్ ఆర్ ఈక్వలైజ్డ్ టు 360. ఇవ్వబడిన భిన్నాల యొక్క హారాలన్నీ కూడా ఏం కావాలన్నా 360, 360, 360కి సమానం చేయాలి. కసాగు ఏదైతే వచ్చిందో వాట్ ఎవర్ ద ఎల్సిఎం ఇట్ మే బి. సో ఆల్ ద డినామినేటర్స్ ఆర్ గోయింగ్ టు ఈక్వలైజ్ టు డినామినేటర్. ఇక్కడ ఇవ్వబడిన హారాలన్నీ కూడా ఈ కాసాగుకి సమానం చేయాలి. సో 24 వాట్ షుడ్ బి మల్టిప్లైడ్ టు 24 టు గెట్ 360. 24కి ఎంత గుణిస్తే 360 వస్తుంది. వి డోంట్ నో ద టేబుల్ ఆఫ్ 24 నాన్న. 24 మల్టిప్లికేషన్ మనకి టేబుల్ తెలియదు. 24తో దేన్ని గుణిస్తే 360 వస్తుంది తెలియదు. అందుకొరకు నాన్న ఇక్కడ 24 ఉంటే హియర్ ఆల్సో వీ నీడ్ టు ఎలిమినేట్ 24. ఇందులో ఇక్కడ 24 ఉన్నప్పుడు 24 తొలగించండి. 4 2 4, 4 2 8, 8 3 24. 24కి 24 తీసేసాను చూడనా. హియర్ అవుట్ ఆఫ్ 24, హియర్ 24 ఈజ్ ఎలిమినేటెడ్. 3 2 6, 6 2 12, 2 12 2 24. హియర్ దీస్ ఆర్ ఎలిమినేటెడ్ చూడనా. హియర్ దీస్ టర్మ్స్ ఆర్ ఎలిమినేటెడ్. ఈ మూడింటిని కూడా నేను ఏం చేశానని తొలగించాను. అయ్యో మొత్తం సెలెక్ట్ అయినా. హియర్ టోటల్ సెలెక్ట్ అవుతుందనా, ఎందుకంటేను పీడిఎఫ్లో కన్వర్ట్ చేశాను. వెయిట్ 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఇది మొత్తం కూడా 24కి 24 సమానమైంది. వాట్ ఆర్ ద రిమైనింగ్ నానా? 5 3s are 15, 5 3s are 15. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ మల్టిప్లైడ్ బై 15. లవహారాలను ఈ 15తో గుణించినట్లయితే 3 15 జా 45, 24 15 జా 360. లవాన్ని 11తో గుణిస్తున్నాము, హారాన్ని హారంతో గుణిస్తున్నాము. ప్రోడక్ట్ ఆఫ్ దీస్ న్యూమరేటర్స్ ఈజ్ ఈక్వల్ దిస్ వన్, ప్రోడక్ట్ ఆఫ్ దీస్ డినామినేటర్స్. ఇందులో నానా ఇంకొకటి మనం మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంది ఇందులో ఈ అధ్యాయంలో. సో ఇక్కడే అయిపోతుంది. మల్టిప్లై న్యూమరేటర్ విత్ న్యూమరేటర్, మల్టిప్లై డినామినేటర్ విత్ డినామినేటర్. లవాన్ని 11తో గుణించాలి, హారాన్ని హారంతో గుణించాలి. ఇక్కడ నానా నెక్స్ట్ 5/30 ఈజ్ ద సెకండ్ ఫ్రాక్షన్. మనకి ఇవ్వబడిన భిన్నంలో 5/30. వాట్ షుడ్ బి మల్టిప్లైడ్ టు 30 టు గెట్ 360. 30ని దేనితో గుణిస్తే 360 వస్తుందో చూడాలి. 30కి 30ని తీసేద్దాం నాన్న. ఇందులో 30కి 30 తీసేద్దాం. చూడండి 5 3 లేదు, ఇక్కడ 5 3 15 నాన్న. హియర్ 5 3s are 15, 15 ఇక్కడ చూడండి. ఇది లేదు నాన్న, నాకు ఇక్కడ ఆప్షన్ నేను నాన్న ఇందులో ఫైల్ చేస్తుంటే మారిపోతున్నాయి అనే ఉద్దేశంతో ఫస్ట్ పీడిఎఫ్ చేసుకున్నాను. అది మాడిఫై చేయలేకపోతున్నాను. 30 హియర్ 30 ఈజ్ ఎలిమినేటెడ్. 5 3s are 15 నాన్న. 5 3s are 15, 15 2s are 30 లేదా 5 3s are 15, 15 2s are 30. ఈ 3 అంకెలు తీసేస్తే 5 3 15, 15లో 30 తీసేస్తే వాట్ ఆర్ ద రిమైనింగ్ టర్మ్స్? 3 2s are 6, 6 2s are 12. హియర్ మిగిలినాయి ఈ 10 30కి ఇందులో 30ని తొలగించినట్లయితే ఇంకేం మిగిలింది నాన్న? 12 మిగిలింది. 3 2 6, 6 2 12 మిగిలింది. 12తో గురించి 12తో భాగిస్తున్నాను. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ both are multiplied by 12 here. While in the multiplication of fractions, multiply these two. 12 5s are 60. 11తో గుణిస్తే నాన్న 60. సో 30 12s are 360. 13 to 12 3s are 30.
36 0 same as it is. Next nana 7/18 is the third fraction. 7/18 is the third fraction. So దీంట్లో nana out of what should be multiplied to 18 to get 360. 18కి దేని గుణిస్తే 360 వస్తుందో కనుక్కోవాలి. అందులో ఏం చేస్తున్నాం నాన్న 18 డివైడెడ్ బై 20. 18ని దేంతో గుణించాలి సో 18 వాట్ షుడ్ బి మల్టిప్లైడ్ టు 18 టు గెట్ 360. 18కి ఎంత గుణిస్తే 360 వస్తుందంటే హియర్ 18కి ఇందులో 18 డెలీట్ చేద్దాం చూడండి. 3 3s లుక్ ఇట్ హియర్ నాన్న 3 3s 9 9 2s 18 3 3s 9 9 2s 18. 18కి 18 తీసేసాను నాన్న. ఇందులో 18కి 18 తొలగిస్తే మిగిలిన ఏమున్నాయి చూడండి నాన్న 2 2లో 4 4 5లో 20 అంటే 18 20లో 360కి సమానం అవుతుంది. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ మల్టిప్లైడ్ బై 20. లవహారాలు దేంతో గుణిస్తున్నాను నాన్న 20తో గుణించాను. గుణిస్తే ఏమవుతుంది 27లో 140 18 2లో 360. సో లుక్ ఇట్ హియర్ ఆల్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. ఇవ్వబడిన అన్ని భిన్నాలని సజాతి భిన్నాలుగా మార్చుకున్నాం. ఈక్వలైజ్ ద డినామినేటర్ హారాలన్నీ సమానం చేశాను నాన్న. నౌ సో అబ్జర్వింగ్ నౌ వీ హ్యావ్ టు అరేంజ్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఇంటూ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమంలో రాస్తున్నాం. ఆరోహణ అంటే నాన్న ఇందులో చూడండి ఆరోహణ 4 లెటర్స్ ఉన్నాయి నాన్న. ఇందులో 4 అక్షరాలు ఉన్నాయి. అవరోహణ దీంట్లో 5 అక్షరాలు ఉన్నాయి. 4 అక్షరాలు కలది 4 అనేది చిన్నది. 5 అక్షరాలు కలిగినటువంటి పదం పెద్దది. చిన్నది కాబట్టి చిన్న నుండి పెద్ద. ఏ ఈజ్ ద ఫస్ట్ లెటర్ నాన్న. డి ఈజ్ ద ఫోర్త్ లెటర్. ఫస్ట్ లెటర్ స్మాలెస్ట్ వన్, స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్. డి ఈజ్ ద ఫోర్త్ లెటర్. 4 ఈజ్ ద బిగ్గెస్ట్ వన్, బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్. అలా గుర్తుకుంచుకోండి. ఆరోహణ క్రమంలో రాసేటప్పుడు ముందు చిన్న భిన్నం ఏంటి నాన్న ఇందులో 45 చిన్నది. నెక్స్ట్ నాన్న 60 ఇంకొంచెం పెద్దది. దానికంటే పెద్దది 140. 45 ఈజ్ లెస్ దెన్ 60 ఈజ్ లెస్ దెన్ 140. ఓకే నాన్న. ఇవి ఇవ్వబడిన భిన్నాలను ఏం చేశాను నాన్న ఆరోహణ క్రమంలో రాశాను. 45 యాక్చువల్ ఏంటి నాన్న 45/60 అనే భిన్నం ఏంటి నాన్న 2/34. లెస్ దెన్ 60/360 దేనికి ఈక్వల్ నాన్న 5/30. 5/30 ఈ లెస్ దెన్ 7/18 ఉంది నాన్న. 7/18 విచ్ ఈజ్ ఈక్వల్ టు 140/360 దేనికి సమానం అమ్మా 7/18. ఇది ఆరోహణ క్రమంలో రాశాం. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ పెద్ద నుండి చిన్న, బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్. హియర్ బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్. అసెండింగ్ మీన్స్ స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్, బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ రాశాం. పెద్ద నుండి చిన్న రాశాం. నెక్స్ట్ సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అరేంజింగ్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఆరోహణ అవరోహణ క్రమంలో మార్చిన తర్వాత మనకేం అడిగాడు భిన్నాల యొక్క మొత్తము అడిగాడు. భిన్నాల యొక్క ఏమన్నాడా మొత్తము ఎంత అన్నాడు. భిన్నాల యొక్క మొత్తం కావాలన్నప్పుడు ఏంటి చూడండి అన్ని భిన్నాలని కూడా మనం ఏం చేసాం సజాతి భిన్నాలుగా మార్చడం జరిగింది. లవాలన్నీ కూడదాం నాన్న. లవాలన్నీ కూడా 45 ప్లస్ 60. సజాతి భిన్నాల్లో ఒక హారాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాము. సేమ్ ఈక్వల్ డినామినేటర్ 360 ఈజ్ టేకెన్ ఇన్ ద డినామినేటర్ వైల్ యాడింగ్ ఆల్ ద న్యూమరేటర్స్. లవాలన్నీ కలిపితే మనకి ఎంత వచ్చిందానా 245/360. ఇదేమవుతుంది భిన్నం యొక్క ఈ 3 భిన్నాల యొక్క సంకలనము మొత్తము అవుతుంది. సమ్ ఆఫ్ ఆల్ ద గివెన్ 3 ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు 245/360. ఈ సింప్లిఫికేషన్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానా. సో హౌ టు సింప్లిఫై ద ఫ్రాక్షన్ అనేది ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి నాన్న. ఒకసారి వన్స్ ఐఎమ్ రిపీటింగ్ హౌ టు ఫైండ్ ద ఎల్సిఎం ఇన్ న్యూ మెథడ్. ఈజీ మెథడ్లో 24 ఏమని రాశాను నాన్న రిజాల్వ్ ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాశాను. హియర్ 30 ఈజ్ ఆల్సో రిప్రజెంటెడ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాశాను. 18 ఈజ్ ఆల్సో రిటర్న్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకేనా. సో అమాంగ్ ద గివెన్ 3 నెంబర్స్ సెలెక్ట్ ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా కారణాంకాలే కదా. ప్రధాన కారణాంకాల్లో వచ్చిన అన్ని కారణాంకాలను ఎన్నుకోండి. 2 అనేది ఉంది, 3 అనేది ఉంది, 5 అనేది ఉంది. ఇందులో ఉన్న కారణాంకాలు ఏంటి నాన్న 2, 3, 5 ఆర్ ద ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అజ్యూమ్ దట్ కన్సిడరింగ్ దట్ హియర్ ఈ 3 కూడా నేనేమనుకుంటున్నాను ఉమ్మడి కారణాంకాలుగా తీసుకుంటున్నాను. 3 సంఖ్యలకు కూడా దీస్ 3 ఫ్రాక్షన్స్ కలర్డ్ బ్లూ కలర్డ్ 3 and 5 2, 3, 5 ఆర్ కన్సిడర్డ్ యాజ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. మూడింటికి ఉమ్మడి కారణాంకాలు అనుకొని ఇక్కడ చూడండి అన్న 2 × 3 × 5 అని రా 2, 3, 5 ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ అనుకొని 24, 30 and 18 ఇలా తీసుకున్నానా. ఎల్సిఎం కూడా తీసుకున్నాను. ఇక్కడ 24ని 2 × 3 × 5 రాయండి. 30ని 2 × 3 × 5 రాయండి. 18ని 2 × 3 × 5 రాయండి. కాసాగుకి 2 × 3 × 5 రాయండి. సేమ్ అలాగే 2 × 3 × 5
2 into 3 into 5, here also 2 into 3 into 5. While finding LCM nana, here in the first process 24 లో ఏమైంది నాన్న, 2 is multiplied 3 times, here 2 is multiplied 3 times and 3 is multiplied single time and no more 5. ఇందులో 5 లేవు నాన్న. 5 లేనప్పుడు ఏం చేసాం, ఉమ్మడి కారణాంకం తీసుకున్నాం కానీ 5 లేదు కాబట్టి here it is taken as 5 to the power of 0, 5 to the power of 0. I లేదు నాన్న, 5 to the power of 0. Here 30 is written as 2 to the power of 1 into 3 to the power of 1 into 5 to the power of 1. Again 18, in 18 2 is multiplied single time and 3 is multiplying 2 times and no more 5. 5 is taken as a common prime factor అనుకున్నాం కాబట్టి 5 లేదు కాబట్టి ఏం చేస్తున్నాం, 5 to the power of 0. While finding LCM, కాసాగు కనుక్కునేటప్పుడు ఏం చేస్తాను నాన్న, ఇక్కడ కూడా 2 into 3 into 5 రాశారు. ఇందులో గరిష్ట ఘాతాన్ని సెలెక్ట్ చేసుకోండి. పెద్ద ఘాతం ఎంత నాన్న, ఈ మూడింట్లో పెద్ద ఘాతం 3, హైయెస్ట్ పవర్ ఈజ్ 3 ఈజ్ టేకెన్. వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ అమాంగ్ దీస్ 3 పవర్స్? ఇవ్వబడిన 3 ఘాతాల్లో 2 పెద్ద ఘాతము, ఇక్కడ 2 తీసుకోండి. ఇందులో పెద్ద ఘాతం ఏంటి నాన్న, 0 చూడండి, 1 పెద్ద ఘాతం 1 తీసుకోండి. 2 ఈజ్ మల్టిప్లయింగ్ 3 times and 3 ఈజ్ మల్టిప్లయింగ్ 2 times and 5 ఈజ్ మల్టిప్లయింగ్ 1 time. 2ని 3 సార్లు గుణించాము, 3ని 2 పర్యాయాలు గుణించాము, 5ని ఒకసారి గుణించినట్లయితే కాసాగు 360. తర్వాత నాన్న హారాలు సమానం చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా సమానం చేయాలని చెప్పాను నేను. 360 రావడానికి 24ను 15తో గుణించాలి, 30ని 12తో గుణించాలి. 18 is multiplied by 20 to get 360. Here both numerator and denominators which are multiplied by the same number. సో లవహారాలను ఒకే సంఖ్యతో గుణిస్తున్నాము కాబట్టి విలువేమీ మారదు. సో తర్వాత ఆఫ్టర్ అరేంజింగ్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ రాసిన తర్వాత నాన్న వైల్ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఏం చేస్తున్నాం, ఆల్ దీస్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్, సజాతి భిన్నాలు హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి సో డినామినేటర్స్ ఆర్ ఈక్వలైజ్. డైరెక్ట్లీ యాడింగ్ ద న్యూమరేటర్స్, హారాలన్నీ లవాలన్నీ కూడితే మనకు కావాల్సినటువంటి మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా, హియర్ ఇట్ ఈస్. సో ఇంకొక ఎగ్జాంపుల్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. రైట్, థ్యాంక్ యూ.